మాసన్ మీడియా. ఏమండి జగన్మోహన్ రెడ్డి గారు, ఇక నిజాయితీగా రాజకీయం చేసే ఉద్దేశం లేదేటండి మీకు? నిజాయితీగా బతకాలన్న ఆలోచన లేదా? అబద్ధాలు చెప్పకుండా మనం రాజకీయం చేయాలి అనే ఆలోచన ఏ కోశాన లేదని అనిపిస్తుందండి. ఎందుకంటే నిన్న తమరు స్టీల్ ప్లాంట్ దగ్గరికి వచ్చారు. స్టీల్ ప్లాంట్ దగ్గర మీరు వచ్చిన కారణం ఏంటంటే బాధితులను పరామర్శించడానికి. చాలామంది చనిపోయారు, చాలామంది చావు బతుకుల మధ్య ఉన్నారు, వాళ్ళని పరామర్శించడానికి వచ్చారు. వచ్చి మీరు చేసిన పని ఏంటండి? డైరెక్ట్గా వైజాగ్ ఎయిర్పోర్ట్లో దిగ్గానే అక్కడ జనాలు మీకు ఘన స్వాగతం పలికారని సాక్షి టీవీలో వేయించుకుంటారా? వైఎస్ జగన్ నినాదాలతో ఎయిర్పోర్ట్ ప్రాంగణం అంతా కూడా హోరెత్తిపోతుంది. పెద్ద ఎత్తున కామన్ అరైవల్స్ దగ్గర వైఎస్ఆర్సీపీ శ్రేణులంతా కూడా ఘన స్వాగతం పలికేందుకు సిద్ధంగా ఉన్నారు. జనాలు ఘన స్వాగతం పలికారట, విపరీతంగా వచ్చి పడిపోయారట, సీఎం సీఎం అని నినాదాలు చేశారట. అరే మీరు ప్రచారం చేసుకున్నంత సమయం కూడా పట్టలేదండి. పాప మా మహిళలు వచ్చి మాకు 100 రూపాయలు ఇస్తానని తీసుకొచ్చారు, అటు ఇటు ఆటో పెట్టారు, కనీసం మంచినీళ్ళు కూడా ఇవ్వట్లేదని ఆ వీడియో గంట కూడా పట్టలేదు మీరు చేసిన తప్పుడు పని బయట పెట్టడానికి. స్టీల్ ప్లాంట్ సంబంధించిన వాళ్ళ మీరు? కాదు, అందరిని తీసుకొచ్చారు. ఎంత ఇస్తారన్నదండి? ఎంత ఇస్తారన్నదండి? 100 రూపాయల? డబ్బులు ఇచ్చారమ్మా వచ్చినందుకు? 100 రూపాయల? జగన్ వస్తున్నాడు. జగన్ వస్తున్నాడా? దేనికమ్మా? జగన్ వస్తున్నాడంటే ఎంత మాకు చనిపోతున్నా నీటంగా పాదాలు మీరు చనిపోతాను మధ్యలో. డబ్బులు ఇస్తున్నారా? అయితే మా తీసుకొచ్చిన నాయకులు ఎక్కడ ఉన్నారు, ఏమి ఇస్తారో తెలియదు. 100 రూపాయలు ఎంత ఇస్తారో అందుకు పాలొచ్చిన 100 రూపాయలే? మరి ఏదనుకుంటారు? అలా కాదు, అంత కాదు, 500 ఇస్తున్నారు అంట ఇప్పుడు 100 రూపాయలు. మాకు గంటలో వచ్చింది వీడియో అది. కానీ ఎంత దారుణం ఆలోచించండి. మహిళలు అల్లిపురం వాళ్ళట, వాళ్ళకి ఏమీ తెలియదు. ఇక్కడ 100 రూపాయలు ఇస్తామని ఆటో గట్టి తీసుకొచ్చి కనీసం మంచినీళ్ళు కూడా ఇవ్వకుండా, అంటే జంతువుల కన్నా దారుణంగా మీరు మనుషుల్ని ట్రీట్ చేస్తున్నారండి. కేవలం మీ హడావిడి, మీ బడాయి కోసం, మీకు జనాలు వచ్చేసారని చూపించుకోవడం కోసం. ఇది మీరు గత 5 సంవత్సరాలు చేశారు కదా. చేసిన మిమ్మల్ని 11లో కూర్చోబెట్టినా ఇంకా ఈ వైసీపీకి బుద్ధి రాకపోతే ఎవడు మాత్రం ఏం చేయగలరండి? మనుషుల్ని అలాగా పశువుల కన్నా హీనంగా ట్రీట్ చేస్తారా మీ గొప్పల కోసం? గంట పట్టలేదండి వీళ్ళు చేసిన అదో పని బయటపడిపోవడానికి. జనం వచ్చేసరి మిమ్మల్ని మీరే చీటింగ్ చేసుకున్నారయ్యా. అక్కడ జనం రాలేదని మీకు తెలుసు. 100 రూపాయలు ఇచ్చి ఆటో అటు ఇటు పెట్టి పాపం ఎక్కడో ఉన్న మహిళల్ని, వృద్ధుల్ని, వాళ్ళని తీసుకొచ్చుకున్నారని తెలుసు. ఆ తెలిసి కూడా మళ్ళీ సిగ్గు ఎగ్గు లేకుండా సాక్షిలో జనాలు నీరాజనం పట్టేస్తున్నారు. అంగరంగ వైభవంగా ఘన స్వాగతం పలికరని చెప్పడానికి కడుపుకు అన్నం తింటున్నారా, గడ్డి తింటున్నారయ్యా మీరు? అరే సిగ్గట్లేదా జీవితాలకి, మీ జీవితాలకి? ఓ పక్కన చనిపోయి ఆ కుటుంబాలన్నీ బోరుమని ఏడుస్తూ ఉంటే అక్కడ మీకు సీఎం సీఎం అని అరుపులు కావాల్సి వచ్చాయా? అక్కడ మీకు జనాలు ఘన స్వాగతాలు కావాల్సి వచ్చాయా? వెళ్తూ ఉంటే పూలు చల్లుతారా? ఏంటి ఈ పేటీఎం పనులు? ఎక్కడైనా ఒక దుర్ఘటన జరిగినప్పుడు అండి, ఎక్కువ మంది చనిపోయినప్పుడు మీరు అలా పువ్వులు జల్లుతూ ఎలా ముందుకు వెళ్తూ ఉంటే ఆ మృతదేహాలు వెళ్తున్నాయేమో అనుకుంటారు. కనీసం కాస్త సిగ్గుపడండి. ఏ టైంలో సంబరాలు చేయాలి, ఏ టైంలో మనం నివాళులు అర్పించాలి, ఏ టైంలో ఎలా ఉండాలి, ఎలా బిహేవ్ చేయాలో తెలుసుకోండి. ప్రతి దాన్ని రాజకీయానికి వాడుకోవటం. అతను మాట్లాడిన ఆ ప్రెస్ మీట్ ఏదైతే ఉందో దాంట్లో 100 అబద్ధాలు. అక్కడికక్కడే మళ్ళీ అతను చెప్పిన అబద్ధానికి అతనే నేను చెప్పేస్తాడు చివరిలో. వీళ్ళైతే మారే పరిస్థితి ఏం కనిపించట్లేదు. మళ్ళీ ఇప్పుడు డిఎస్సీ అని మళ్ళీ వేళ ఏదో ప్రెస్ మీట్ పెట్టినట్టున్నాడు. మళ్ళీ అందులో కూడా అబద్ధాలు చెప్పడమే. అబద్ధాలు చెప్పటం, జనాలను వాడుకోవటం, లేని క్రియేట్ చేయటం. ఏంటండి బాబు, నా అర్థం కాదు. ఇలాగైతే ఒక రాజకీయ పార్టీ ఎలా నిలదొక్కుంటుంది? ఓ 4-5 రప్ప బ్యాచ్, 4-5 గంజాయి కుర్రోళ్ళు ఉంటే నడిచిపోద్దా? 100 రూపాయలు ఇచ్చి మహిళలు తీసుకెళ్ళి అక్కడ నించోబెడితే జరిగిపోద్దా? కనీసం మంచినీళ్ళు ఇవ్వలేదటండి. చాలా బాధ అనిపించింది నాకు అది చూసినప్పుడు. ఆ జనాన్ని తీసుకెళ్ళినప్పుడు కనీసం ఇప్పుడు ఎండలు ఎలా ఉన్నాయి బయట, కనీసం మంచినీళ్ళు ఇవ్వకుండా, అది కూడా 100 రూపాయలటండి. 100 రూపాయలు మహిళలకి. లక్షల కోట్ల రూపాయలు ఉన్నాయి. పోనీ తీసుకెళ్తున్నారు, మీకు ఎలాగ జనం రారు, తీసుకెళ్ళాలన్నప్పుడు కనీసం మినిమం ఒక 500-1000 రూపాయలు అది కూడా లేదు.
అసలు డబ్బులు ఇచ్చి తీసుకెళ్ళడమే దరిద్రం. కానీ ఆ డబ్బుల్లో కూడా మళ్ళీ 100 రూపాయలకు మనుషుల్ని వాడేసుకోవటం, మనుషుల్ని పశువుల కన్నా హీనంగా ట్రీట్ చేయటం పాపం ఇదంతా. ఈ పాపం ఊరికే పోదండి. ఆల్రెడీ గతంలో తిన్నారు 11. ఇంకా ఇలా పాపాలు మూట కట్టుకుంటూ పోయారనుకోండి పార్టీయే కనుమరుగైపోద్ది, నామరూపాలు లేకుండా పోద్దండి. అయ్యా ఉంటాను సార్. మీడియా ఏమండి జగన్మోహన్ రెడ్డి గారు ఇక నిజాయితీగా రాజకీయం చేసే ఉద్దేశం లేదేటండి మీకు? నిజాయితీగా బతకాలన్న ఆలోచన లేదా? అబద్ధాలు చెప్పకుండా మనం రాజకీయం చేయాలి అనే ఆలోచన ఏ కోశాన లేదని అనిపిస్తుందండి. ఎందుకంటే నిన్న తమరు స్టీల్ ప్లాంట్ దగ్గరికి వచ్చారు. స్టీల్ ప్లాంట్ దగ్గర మీరు వచ్చిన కారణం ఏంటంటే బాధితులను పరామర్శించడానికి. చాలామంది చనిపోయారు, చాలామంది చావు బతుకుల మధ్య ఉన్నారు, వాళ్ళని పరామర్శించడానికి వచ్చారు. వచ్చి మీరు చేసిన పని ఏంటండి? డైరెక్ట్గా వైజాగ్ ఎయిర్పోర్ట్లో దిగ్గానే అక్కడ జనాలు మీకు ఘన స్వాగతం పలికారని సాక్షి టీవీలో వేయించుకుంటారా? వైఎస్ జగన్ నినాదాలతో ఎయిర్పోర్ట్ ప్రాంగణం అంతా కూడా హోరెత్తిపోతుంది. పెద్ద ఎత్తున కామన్ అరైవల్స్ దగ్గర వైఎస్ఆర్సీపీ శ్రేణులంతా కూడా ఘన స్వాగతం పలికేందుకు సిద్ధంగా ఉన్నారు. జనాలు ఘన స్వాగతం పలికారట, విపరీతంగా వచ్చి పడిపోయారట, సీఎం సీఎం అని నినాదాలు చేశారట. అరే మీరు ప్రచారం చేసుకున్నంత సమయం కూడా పట్టలేదండి. పాప మా మహిళలు వచ్చి మాకు 100 రూపాయలు ఇస్తానని తీసుకొచ్చారు, అటు ఇటు ఆటో పెట్టారు, కనీసం మంచినీళ్ళు కూడా ఇవ్వట్లేదని ఆ వీడియో గంట కూడా పట్టలేదు మీరు చేసిన తప్పుడు పని బయట పెట్టడానికి. మీ స్టీల్ ప్లాంట్ సంబంధించిన వాళ్ళ మీరు? నువ్వు కాదు అందరిని తీసుకొచ్చారు. ఎంత ఇస్తారన్నదండి? ఎంత ఇస్తారన్నదండి? 100 రూపాయల? డబ్బులు ఇచ్చారమ్మా వచ్చినందుకు? 100 రూపాయల? జగన్ వస్తున్నాడు. జగన్ వస్తున్నాడా? దేనికమ్మా? జగన్ వస్తున్నాడంటే ఎంత మాకు చనిపోతున్నా మీటింగ్ అని పారాయాలో మీరు చనిపోతున్నా మధ్యలో డబ్బులు ఇస్తున్నారా? అయితే మా తీసుకొచ్చిన నాయకులు ఎక్కడ ఉన్నారు, ఏమి ఇస్తారో తెలియదు. 100 రూపాయలు ఎంత ఇస్తారో అందుకు పాలొచ్చిన 100 రూపాయలే? మరి ఏదనుకుంటారు? అలా కాదు, 100 కాదు, 500 ఇస్తున్నారు అంటే ఇప్పుడు 100 రూపాయలు. మాకు 9 గంటలో వచ్చింది వీడియో అది. కానీ ఎంత దారుణం ఆలోచించండి. మహిళలు అల్లిపురం వాళ్ళట, వాళ్ళకి ఏమీ తెలియదు ఇక్కడ 100 రూపాయలు ఇస్తామని ఆటో గట్టి తీసుకొచ్చి కనీసం మంచినీళ్ళు కూడా ఇవ్వకుండా, అంటే జంతువుల కన్నా దారుణంగా మీరు మనుషుల్ని ట్రీట్ చేస్తున్నారండి. కేవలం మీ హడావిడి, మీ బడాయి కోసం, మీకు జనాలు వచ్చేసారని చూపించుకోవడం కోసం. ఇది మీరు గత 5 సంవత్సరాలు చేశారు కదా. చేసిన మిమ్మల్ని 11లో కూర్చోబెట్టినా ఇంకా ఈ వైసీపీకి బుద్ధి రాకపోతే ఎవడు మాత్రం ఏం చేయగలరండి? మనుషుల్ని అలాగా పశువుల కన్నా హీనంగా ట్రీట్ చేస్తారా మీ గొప్పల కోసం? గంట పట్టలేదండి వీళ్ళు చేసిన అదో పని బయటపడిపోవడానికి. జనం వచ్చేసరికి మిమ్మల్ని మీరే చీటింగ్ చేసుకుంటారయ్యా. అక్కడ జనం రాలేదని మీకు తెలుసు. 100 రూపాయలు ఇచ్చి ఆటో అటు ఇటు పెట్టి పాపం ఎక్కడో ఉన్న మహిళల్ని, వృద్ధుల్ని, వాళ్ళని తీసుకొచ్చుకున్నారని తెలుసు. ఆ తెలిసి కూడా మళ్ళీ సిగ్గు ఎగ్గు లేకుండా సాక్షిలో జనాలు నీరాజనం పట్టేస్తున్నారు. అంగరంగ వైభవంగా ఘనస్వాగతం పలికరని చెప్పడానికి కడుపుకు అన్నం తింటున్నారా, గడ్డి తింటున్నారయ్యా మీరు? అరే సిగ్గట్లేదు అది జీవితాలకి, మీ జీవితాలకి. ఓ పక్కన చనిపోయి ఆ కుటుంబాలన్నీ బోరుమని ఏడుస్తూ ఉంటే అక్కడ మీకు సీఎం అని అరుపులు కావాల్సి వచ్చాయా? అక్కడ మీకు జనాలు ఘనస్వాగతాలు కావాల్సి వచ్చాయా? వెళ్తూ ఉంటే పూలు చల్లుతారా? ఏంటి ఈ పేటీఎం పనులు? ఎక్కడైనా ఒక దుర్ఘటన జరిగినప్పుడు అండి, ఎక్కువ మంది చనిపోయినప్పుడు మీరు అలా పువ్వులు జల్లుతూ ఎలా ముందుకు వెళ్తూ ఉంటే ఆ మృతదేహాలు వెళ్తున్నాయేమో అనుకుంటారు. కనీసం కాస్త సిగ్గుపడండి. ఏ టైంలో సంబరాలు చేయాలి, ఏ టైంలో మనం నివాళులు అర్పించాలి, ఏ టైంలో ఎలా ఉండాలి, ఎలా బిహేవ్ చేయాలో తెలుసుకోండి. ప్రతి దాన్ని రాజకీయానికి వాడుకోవటం. అతను మాట్లాడిన ఆ ప్రెస్ మీట్ ఏదైతే ఉందో దాంట్లో 100 అబద్ధాలు. అక్కడికక్కడే మళ్ళీ అతను చెప్పిన అబద్ధానికి అతనే నేను చెప్పేస్తాడు చివరిలో. వీళ్ళైతే మారే పరిస్థితి ఏం కనిపించట్లేదు. మళ్ళీ ఇప్పుడు డిఎస్సీ అని మళ్ళీ వేళ ఏదో ప్రెస్ మీట్ పెట్టినట్టున్నాడు. మళ్ళీ అందులో కూడా అబద్ధాలు చెప్పటం, జనాలను వాడుకోవటం, లేని క్రియేట్ చేయటం. ఏంటండి బాబు, నా అర్థం కాదు. ఇలాగైతే ఒక రాజకీయ పార్టీ ఎలా నిలదొక్కుంటుంది? ఓ 4-5 రప్ప బ్యాచ్, 4-5 గంజాయి కుర్రోళ్ళు ఉంటే నడిచిపోద్దా? 100 రూపాయలు ఇచ్చి మహిళలు తీసుకెళ్ళి అక్కడ నించోబెడితే జరిగిపోద్దా?
కనీసం మంచినీళ్ళు ఇవ్వలేదటండి. చాలా బాధ అనిపించింది నాకు అది చూసినప్పుడు. ఆ జనాన్ని తీసుకెళ్ళినప్పుడు కనీసం ఇప్పుడు ఎండలు ఎలా ఉన్నాయి బయట, కనీసం మంచినీళ్ళు ఇవ్వకుండా, అది కూడా 100 రూపాయలటండి. 100 రూపాయలు మహిళలకి. లక్షల కోట్ల రూపాయలు ఉన్నాయి. పోనీ తీసుకెళ్తున్నారు, మీకు ఎలాగ జనం రారు, తీసుకెళ్ళాలన్నప్పుడు కనీసం ఒక మినిమం ఒక 500 1000 రూపాయలు అది కూడా లేదు. అసలు డబ్బులు ఇచ్చి తీసుకెళ్ళడమే దరిద్రం. కానీ ఆ డబ్బుల్లో కూడా మళ్ళీ 100 రూపాయలకు మనుషుల్ని వాడేసుకోవటం, మనుషుల్ని పశువుల కన్నా హీనంగా ట్రీట్ చేయటం. పాపం ఇదంతా. ఈ పాపం ఊరికే పోదండి. ఆల్రెడీ గతంలో తిన్నారు 11. ఇంకా ఇలా పాపాలు మూట కట్టుకుంటూ పోయారనుకోండి, పార్టీయే కనుమరుగైపోద్ది, నామరూపాలు లేకుండా పోద్దండి. అయ్యా ఉంటాను సార్. జై భీమ్, జై భారత్, జై జై మహాసేన, జై తెలుగుదేశం, జై చంద్రబాబు, జై జై లోకేష్.